అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్టామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. భక్త మహాశైలరా, గత కొద్ది రోజులుగా మనం చక్రతీర్థం గురించి, మణికర్ణిక ఘట్టం గురించి కాశీఖండంలో చెప్పుకుంటున్నాం. ఒక రోజున పార్వతీదేవి మహాదేవుడిని అడిగిందట, ఏమయ్యా, పాల సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా వచ్చినటువంటి హాలాహలాన్ని కంఠంలో ధరించుకుని ఉన్నావు కదా, నీ నీలకంఠాన్ని, ఆ గరళకంఠాన్ని నేను నిరంతరం రోజు చూస్తున్నాను. లోకంలో ఎవరైనా కంఠంలో ఏదైనా ఒక పదార్థాన్ని ఉంచుకుని నీళ్లు తాగితేనో, పాలు తాగితేనో, ఇప్పటి రోజుల్లో అయితే ఏ కాఫీ తాగితేనో, లేకపోతే టీ తాగితేనో, లేదా కనీసం భోజనం చేసేటటువంటి సమయంలోనో అది జారిపోతుంది కదా కిందకి. పోనీ అలా అవ్వలేదే అనుకో, కంఠంలో ఏదన్నా ఒక పదార్థం ఉండిపోతే మాట్లాడడానికి ఎంత అవరోధంగా ఉంటుంది. అలా ఉండిపోతే చాలా ఇబ్బంది పడిపోతాం కదా. వాంతి చేసుకునైనా సరే ఆ వస్తువును బయటపడేలా చేసేస్తాం. కానీ నువ్వేమో అటు లోపలికి పంపలేదు, ఇటు బయటికి తీయలేదు. అలా నువ్వు ఎలా ఉంచేసుకోగలుగుతున్నావయ్యా గొంతుకలు అని ఒక ప్రశ్న వేసింది పార్వతి. అమ్మవారు అలా ప్రశ్న వేస్తూ అన్నది, ఏమయ్యా, నీ దగ్గర ఏదో ఒక రహస్యమైనటువంటి టెక్నిక్ ఉండాలి, లేకపోతే ఇది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఆ టెక్నిక్ ఏమిటయ్యా, కొంచెం నాకు చెప్పు అని అడిగింది పార్వతీదేవి. ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న వేసింది. ఇలాంటి ప్రశ్న అడగాలి అనేటువంటి ఆలోచన రావడమే నిజంగా గొప్ప. ఆవిడ అడిగింది. దానికి మహాదేవుడు ఇంకా పరమాద్భుతమైనటువంటి సమాధానం చెప్పాడు. వినవే పార్వతి, లోకాలను భస్మీపటలం చేసేటటువంటి ఏ హాలాహలమైతే ఉందో అది ఒక పిశాచి, అది ఒక రాక్షసి. ఎదురుగుండా ఉన్నవాడిని నాశనం చేసేయాలి, వాడికి అన్యాయం చేయాలి, వాడికి అనర్థం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఎవరికి ఉంటుంది లోకంలో? ఈ ఆలోచన రాక్షసులకు ఉంటుంది. ఇటువంటి ఆలోచన భూత ప్రేత పిశాచాలకు ఉంటుంది. అటువంటి రాక్షస స్వభావం, పిశాచ స్వభావం కలిగినటువంటి ఆ గరళాన్ని నేను గొంతుకలో ఉంచుకుని బయటికి రాకుండా ఎందుకు ఉంచుతున్నాను అంటే, బయట ఉన్నటువంటి నా ప్రజలందరినీ రక్షించడానికి నేను అది బయటికి రాకుండా ఉంచుతున్నాను. ఎలా ఉంచగలుగుతున్నానో తెలుసా? నా నాలుక పైన ఎప్పుడు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం అని అనుకుంటూ ఉంటానే. లోపల ఉన్నటువంటి ఈ విషానికి ఉన్నటువంటి స్వభావం ఏమిటి? బయటకు వచ్చి బయట ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ చంపి పారేయాలనేటటువంటి అసుర స్వభావంతో ఉన్నది అది. కానీ నా నాలుక మీద వచ్చేటటువంటి ఆ నిరంతర రామనామం, ఆ వచ్చేటటువంటి రామనామాన్ని వింటూ, అబ్బో అక్కడి వరకు వెళితే నేను భస్మం అయిపోతాను, కాలి బూడిదైపోతాను అని భయపడి నా కంఠం నుంచి బయటికి రాకుండా నా కంఠంలోనే ఉండిపోతుంది. అయితే ఇంతవరకు మీరు బాగానే చెప్పారు, కానీ మరి లోపలికి ఎందుకు జారడం లేదు అని అడుగుతావేమో.
మనం శుక్రాచార్యుల వారి కథ చెప్పుకున్నప్పుడు విన్నాం కదా, శివుడి కడుపులో అనంతకోటి బ్రహ్మాండాలను ఉసనుడు అక్కడ దర్శించాడు. అందువల్ల ఆ గరళం కానీ లోపలికి వెళితే ఆ అనంతకోటి బ్రహ్మాండాలలో ఉన్నటువంటి జీవరాశుల్ని నాశనం చేసి పారేస్తుంది అది. పోనీ బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని నాశనం చేయడానికి నా నాలుకపై ఉన్నటువంటి రామనామం అడ్డు వస్తోంది అని లోపలికి వెళదామని కానీ అది ప్రయత్నిస్తే, నా హృదయం నిండా నారాయణమూర్తి యొక్క స్వరూపాన్ని నిరంతరము కూడా నేను చింతిస్తూ ఉండగా, కోటి సూర్యుల కాంతితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి ఆ నారాయణమూర్తి యొక్క తేజస్సు, ఆ తేజస్సు ఈ గరళాన్ని లోపలికి జారకుండా చేసి పైకి నెట్టేస్తూ ఉంటుంది. హృదయంలోని తేజస్సు పైకి నెడుతుంది, పోనీ బయటపడదామంటే నాలిక పైన ఉన్నటువంటి రామనామం లోపలికి నెట్టుతుంది. అందువల్ల అటుగాక ఇటుగాక మధ్యలో అలా గొంతుకలో త్రిశంకుడు ఎలాగైతే అటు స్వర్గంలోనూ కాక ఇటు భూమి మీద కాక మధ్యలో తలకిందులుగా వేళ్లాడుతూ ఉన్నాడో అలా వేళ్లాడుతుందే పార్వతి. ఇదేనే నా దగ్గర ఉన్న టెక్నిక్, అర్థమైందిటే నీకు పార్వతి అన్నాడు మహాదేవుడు. ఎంత అద్భుతమైనటువంటి సమాధానం చెప్పాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఆ మహాదేవుడైనటువంటి శంకరుడు కూడా ఎప్పుడూ అర్ధనిమీలిత వీక్షణుడై రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం అని అలా నిరంతరం శ్రీ మహావిష్ణువుని, నారాయణమూర్తిని, రామావతారంలో ఉన్నటువంటి ఆ రాముణ్ణి నిరంతరం జపం చేసుకుంటూ ఉంటాడు. మహాదేవుణ్ణి పార్వతీదేవి ఇంకొక పర్యాయం అడిగింది, ఏమయ్యా, నారాయణమూర్తి ఎత్తినటువంటి అన్ని అవతారాలలోనూ ఏ అవతారం నీకు ఇష్టమయ్యా అంటే, నాకు రాముడంటే చాలా ఇష్టమే పార్వతి అన్నాడు. అందుకని కాశీక్షేత్రంలో ఎవరు మరణించినా కానీ నా ఆరాధ్య దైవమైనటువంటి ఆ రాముడికి సంబంధించినటువంటి రామతారక మంత్రాన్ని ఉపదేశం చేసి సకల ప్రాణులను నేను ఉద్ధరిస్తాను అంటాడు పరమశివుడు. నిజంగా శివకేశవులకి ఎంత అన్యోన్యత, ఎంత ప్రేమ, ఎంత అనురాగం వాళ్ళకి. ముక్త ఆకుండలపాతేన తవాద్రితనత తనయ ప్రియా తీర్థానాం పరమం తీర్థం అక్షేత్రే క్షేత్రమిహాస్తు వై. నారాయణమూర్తి మహాదేవుని చూసి, అంటే తాను 50,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ప్రత్యక్షమైనటువంటి ఆ మహాదేవుని చూసి, హే ప్రభో, నీ కుండలములు, నీ చెవికి పెట్టుకున్నటువంటి కుండలములు పడినటువంటి ఈ చోటు పరమ పవిత్రమైనటువంటిది కావాలి లోకంలో. మనిద్దరమీ కూడా సన్నిహితులమై ఉండి మనం సంభాషించుకున్నటువంటి ఈ స్థలం లోకంలో అందరికీ మోక్షాన్నిచ్చేటటువంటిది కావాలి. ఇది నా కోరిక. ఇంకా ఏమడిగాడు, ఈ లోకంలో ఉండేటటువంటి సమస్త ప్రాణులకు అవి గుడ్డులోంచి పుడితే వాటిని అండజములు అని అంటారు, చెమటలోంచి పుడితే వాటిని స్వేదజములు అంటారు. ఇలా ఈ లోకంలో నిట్ట నిలువుగా 2 కాళ్ళతో బ్రతికేవి, 4 కాళ్ళతో అడ్డంగా బ్రతికేవి, గాలిలో ఎగురుతూ బ్రతికే జీవులు, కొన్ని ఉభయచరములు ఉంటారు, అవి నీటిలోనూ నేలపైన కూడా బ్రతుకుతాయి. అలాగే ఇంకా నీళ్లలో ఈదుకుంటూ బ్రతికేవి, నేలపై పాకుతూ బ్రతికేవి సూక్ష్మజీవులు. ఇలా సమస్త జంతువులు, జంతువు అంటే పుట్టేటటువంటి లక్షణం దేనికైతే ఉంటుందో దాన్ని జంతువు అంటారు. ఇలా ప్రతి జీవి కూడా ఈ క్షేత్రానికి వచ్చి మరణిస్తే దానికి మోక్షాన్ని అనుగ్రహించవయ్యా, ఇది నా కోరిక అన్నాడు శ్రీ మహావిష్ణువు. నారాయణమూర్తే గనక ఒకవేళ ఈ కోరికను కోరకపోయి ఉంటే ఈనాడు బహుశా కాశీకి ఇంతటి మహాత్యం వచ్చి ఉండేదా అని అనిపిస్తుంది. నారాయణమూర్తి మీద అంతటి ప్రేమ శివుడికి, అంతటి అనురాగం. కానీ పరమశివుడికి అంతటి అనురాగమే కానీ నారాయణమూర్తి మీద లేకపోతే సాయుధ్యముక్తిపురం అయ్యేదా ఈనాడు కాశీ? ఇంకెక్కడైనా ఉచ్చరించేటువంటి భగవన్నామాన్ని కాశీలో ఉచ్చరిస్తే దాని ఫలితం 1,00,000 రెట్లు వచ్చేటట్లుగా అనుగ్రహించు మహాదేవా. చూడండి నారాయణమూర్తి, ఆయనకి మనమంటే ఎంత ప్రేమో.
నాకు వైకుంఠం కావాలి, నాకు లక్ష్మీదేవి కావాలి, నాకు భోగాలు కావాలి, నాకు భాగ్యాలు కావాలి అని కోరుకోవచ్చు కదా. కానీ భక్తవత్సల భగవానుడు తన కోసం కాకుండా మన కోసం కోరికలు కోరుకున్నాడు. అక్కడ ఆ పరమశివుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ చక్రతీర్థం దగ్గర, ఆ మణికర్ణికా ఘట్టం దగ్గర అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశీలారా. రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.